హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బియా రిలీజ్ అవ్వక ముందే 100 కోట్లు కొట్టింది బియా, జస్ట్ టికెట్లు సోల్డ్తోనే అనమాట. అసలు ఈ రకమైన అరాచం ఏ మూవీకి లేదు బియా. నాకు తెలిసిన మాట చాలా సినిమాలు అయితే వచ్చాయి బియా. కేజీఎఫ్ వచ్చింది సీక్వెల్గా, అలాగే బాహుబలి 2 వచ్చింది, అదే కాకుండా కల్కి మూవీ వచ్చింది, అదే కాకుండా దానికి ముందనమాట RRR మూవీ అయితే వచ్చింది. ఇన్ని మూవీస్ అయితే వచ్చాయి బియా. కానీ టికెట్లతోనే అనమాట ఈ రకంగా 100 కోట్లు కొట్టిన మూవీ నేనైతే చూడలేదు బియా. అలా అంత హైప్ ఉంది ఈ మూవీకి. అఫీషియల్గా మూవీ టీం అనమాట పోస్ట్ అయితే వేశారు భయ్య. ఆ పోస్టర్ చూడగానే నా మైండ్ అయితే పోయింది. ఏంటంటే భయ్య, చాలా చోట్ల అనమాట టికెట్లు దొరకట్లేదు భయ్య, చాలా చోట్ల నాకు తెలుసు అనమాట. అదే కాకుండా కొంతమంది అనమాట ఈ మూవీ బాగుండదు అని చాలామంది అయితే ట్రోల్ చేశారు. కానీ భయ్య, ఈ టికెట్లతోనే అనమాట చాలామంది షాక్ అయిపోయారు. ఇలా బుకింగ్తోనే అడ్వాన్స్ బుకింగ్ అనమాట. 100 కోట్లు అంటే మామూలు విషయం కాదు భయ్య. అది 1-2 కోట్ల చెప్పడానికి 100 కోట్లు జస్ట్ టికెట్లు సోల్డ్ అయ్యాయి. ఈ రకమైన హైప్తో అనమాట మన అల్లు అర్జున్ రిలీజ్ అవ్వక ముందే ఫస్ట్ అనమాట ఈ రకమైన రికార్డ్ క్రియేట్ చేశాడు భయ్య. అదే కనుక థియేటర్లో కనుక మూవీ కనుక వస్తే ఈ మూవీకి 2000 కోట్లు మాటలే కాదు భయ్య, ఇదైతే పక్క. బాహుబలి 2 మూవీ అయితే ఉంది భయ్య, దాని రికార్డ్ అనమాట ఈ మాత్రం లేదు. అప్పుడు టికెట్లు అనమాట చాలా తక్కువ సోల్డ్ అయ్యాయి, అంటే బయటకు వచ్చిన తర్వాత ఆ రకంగా అయితే సోల్డ్ అయింది. కేశవ్ మూవీకి మంచి సీక్వెల్ మూవీ భయ్య, కానీ దానికి కూడా అంత అడ్వాన్స్ బుకింగ్ లేదు భయ్య, అంత కలెక్షన్ వసూలు చేయలేదు మూవీ రిలీజ్ అవ్వక ముందు. కానీ భయ్య, ఈ మూవీకి ఉన్న హైప్ ఏ మూవీకి లేదు భయ్య. చాలామంది ఈ మూవీని ట్రోల్ చేసిన వాళ్ళకి, అలాగే యాంటీ ఫ్యాన్స్కి అనమాట ఇది ఒక్కటి చాలు భయ్య. అలా ఉంది భయ్య ఈ మూవీకి. అరే ఓ నాయన, ఈ మూవీకి ఇక్కడైనా అన్ని చోట్ల అంటే అన్ని చోట్ల ఉంది భయ్య. అసలు ఎక్కడెక్కడ ప్రీమియర్ షోలు మామూలు షోలు వేస్తున్నారో అన్ని చోట్ల అనమాట అసలు సీట్ అనేది ఖాళీ లేదు భయ్య, అలా సోల్డ్ అవుతున్నాయి. అదే కాకుండా ఈ మూవీని అన్ని రకాలుగా అయితే ప్రమోషన్ చేస్తున్నారు భయ్య. ప్రమోషన్ చేసిన వాళ్ళకే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రమోషన్ చేస్తేనమాట ఈ రకంగా కలెక్షన్ గ్రాస్ అవుతుంది. ఈ మూవీకి హైప్తో అనమాట చాలా రకాలుగా కార్పొరేట్ కంపెనీస్ కూడా సపోర్ట్ చేసి చాలా సినిమా డైరెక్టర్లు కూడా ప్రమోషన్ చేశారు. అదే కాకుండా వీళ్ళు ఒక్క స్టేట్ కూడా వదలకుండా అన్ని స్టేట్లో అనమాట మంచిగా ప్రమోషన్ చేశారు. దాని కారణంగా ఈ మూవీ అనమాట దాదాపు టికెట్లతోనే 100 కోట్లు కొట్టిందంటే డే 1 రికార్డు చూసుకోండి, 500-600 కోట్లు సింపుల్గా కొట్టుతుంది భయ్య. డే 1 అనమాట. ఇది మామూలు విషయం కాదు, అల్లు అర్జున్కే సాధ్యం అని నాకు అనిపించింది. ఇంతకుముందు భయ్య నేనైతే మన ప్రభాస్ అన్న ఇలాంటి రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు భయ్య, నాకు తెలిసి దానికి మించి చేశాడు భయ్య అల్లు అర్జున్ పుష్ప 2. అదే కాకుండా పుష్ప పార్ట్ 3 కూడా ఉందంట, అది మామూలు విషయం కాదు. ఈ మూవీతో అనమాట అల్లు అర్జున్ నా కెరియరే మారిపోతుంది. అలాగే డైరెక్టర్ సుకుమార్ గారి పేరు ఎక్కడికో వినబడుతుంది భయ్య. ఇది అల్లు అర్జున్ అన్న పవర్ అంటే. అసలు ఉన్నాయి భయ్య, సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. అదే రకంగా కొన్ని సీన్స్ హైలైట్ అయితే ఉన్నాయంట. అదే కాకుండా ప్రమోషన్ వేరే లెవెల్లో అయితే చేశారు. అదే కాకుండా చాలామంది ట్రోల్ చేశారు, యాంటీ ఫ్యాన్స్ పోస్ట్ పోయిన అందరి ఈ మూవీ పనికిరాదు, స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ ఏంటి అని అనమాట చాలామంది అయితే ట్రోల్ చేశారు. చేసిన వాళ్ళకనమాట ఇది ఒక్కటి చాలు భయ్య. అసలు బీభత్స హైప్తో అనమాట ఈ మూవీ అయితే మన ముందుకైతే వస్తుంది. నేనైతే ఈరోజు 12కి అయితే నేనైతే రివ్యూ అయితే పెడతాను భయ్య. నేనైతే ఆగలేకపోతున్నాను, ఎందుకంటే ఈ మూవీ ఎప్పుడెప్పుడు చూడాలి అనమాట. ఈ మూవీలో చాలా సీన్లు తెలిసినా సరే మూవీలో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే విధానమే వేరే, ఆ ఎంజాయ్మెంటే వేరే. ఎందుకంటే అది అల్లు అర్జున్ పుష్ప 2 సీక్వెల్ మూవీ. దాంట్లో రష్మిక మందన మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ మామూలు విషయం కాదు. ఈ మూవీ కోసం అనమాట నేను దాదాపు 3 years నుండి వెయిట్ చేస్తున్నా భయ్య. పుష్ప మూవీ అప్పట్లో అనమాట నేనైతే ఫస్ట్ షో అయితే చూశాను భయ్య. ఇది అయితే ఉంటుంది భయ్య ఈ మూవీ అయితే. దానికోసం అనమాట నేనైతే ప్రీమియర్ షోలు అయితే బుక్ చేసుకున్నా. నేనైతే దాదాపు 1000 రూపాయలు అయితే పే చేశాను భయ్య. కానీ మూవీ కోసం 1000 ఏంటి భయ్య, 2000 పే చేసినా అది అంత అనిపించదు భయ్య. ఎందుకంటే అలాంటి 3 hours ఎంజాయ్మెంట్ మాత్రం ఏ మూవీ కూడా రాదు భయ్య, ఇదైతే పక్క. ఏ హీరో కూడా రిలీజ్ అయిన తర్వాత కూడా ఏ హీరో 100 కోట్లు కొట్టలేడు భయ్య. కానీ రిలీజ్కి ముందే టికెట్లతో అనమాట 100 కోట్లు కొట్టారు అంటే అది అల్లు అర్జున్. నిజంగా హ్యాండ్స్ అప్ భయ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్.